పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆట ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుందని యమదొంగ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మరి దాన్ని నిజం చేద్దాం అనుకున్నదో ఏం కథనో తెలియదు కానీ పులితో అడవి పంది ఆట ఆడుకుంటే ఏం జరిగిందో చూద్దాం పని. అప్పటిదాకా పంతం నీదా నాదా సై, నువ్వు గెలుస్తావో నేను బతుకుతానో చూసుకుందాం అన్నట్టే అడవి పంది వెనకాల పులి గట్టిగానే ఊరికింది గాని ముంగట బాయున్నది చూసుకోకుండా ఒకటెనక ఒకటి పోయి దాంట్లో పడ్డాయి. ఇక అప్పటిదాకా శత్రువుల లెక్కున్న ఆ రెండు జంతువులు అవిటి ప్రాణాలను కాపాడుకోనికి మస్తు తిప్పలబడ్డాయి. తనదాకా వత్తే తప్ప నొప్పి విలువ తెలియదన్నట్టు పానాల మీదికొచ్చే వరకు పులికి పానం విలువ తెలిసిందని కొందరు కామెంట్లు పెడుతుంటే, ఆపదలున్నప్పుడు శత్రువులు కూడా మిత్రులైతారని ఇట్లా తీరు తీరు కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టే అయింది పులి పరిస్థితి. అడవి పందిని తిందామని వేట మొదలు పెట్టింది గాని ఆఖరుకు దాని పానాలు దక్కించుకునేందుకు తిప్పలు పడే పరిస్థితి వచ్చింది ఈ పులి దానికి. మొత్తానికైతే ఈ గివి రెండు బాయలబడ్డ సంగతి అక్కడున్నోళ్ళు పోలీసులకు చెప్తే వాటిని కాపాడడానికి పెద్ద సాహసమే చేసిండ్రు అధికారులు. పులి అడవి పంది రెండు క్రూర జంతువులు బాయిల్నే ఉండే వరకు అవిటిని కాపాడు అధికారులకు సవాలే అయింది. ఏందొక్కో 60 మంది 4 గంటల దాకా తిప్పలబడి మంచం మీది నుంచి బోన్లకు పులిని వంపి హైడ్రాలిక్ క్రేన్ తోని మీది గుంజిన్రు. మొత్తానికైతే రెండు జంతువులను కాపాడి అడవిలు ఇడిచిపెట్టిర్రు. ఇంతకు ఇదెక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని పట్టణంలో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ దగ్గరలో జరిగింది ఇది.